ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపును ఉద్దేశించి నిరసనలకు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నిరసనకు పిలుపునిచ్చినప్పటికీ వైసీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ క్యాడర్ మాత్రం ఎక్కడా నిరసనల్లో పాల్గొనలేదు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపును ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు నిరసనకి పిలుపునిచ్చారు. నిరసనకి పిలుపునిచ్చినప్పటికీ వైసీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ క్యాడర్ నిరసనలో పాల్గొనలేదు. ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా సరే ప్రజల మూడు ఎలా ఉంది, ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు, ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతనే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ దానికి అనుగుణంగా అడుగులు వేయాలి. అలా కాకుండా ప్రజలు ఒకటి ఆలోచిస్తుంటే రాజకీయ పార్టీ ఇంకొకటి చేస్తున్నప్పుడు సింక్ కాదు, అల్టిమేట్గా పార్టీ నష్టపోతుంది, ఏ పార్టీ అయినా అది. ఆ విషయంలో బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందేమో అనిపిస్తుంది. ఇవాళ శుక్రవారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కరెంటు ఛార్జీల మీద వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం అనేది ఆల్మోస్ట్ ఒక వారం క్రితం ఆయన అనౌన్స్ చేశాడు. 27వ తారీఖున మీరు పెద్ద ఎత్తున తరలిరండి, కరెంటు ఛార్జీలు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి మనందరం నిరసన వ్యక్తం చేస్తాం, రాష్ట్రం అట్టుడికిపోవాలి, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలం అంటే ఏంటో తెలియజేయాలి. ఇప్పటికి కూడా సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి అనేది బతికి ఉంది, దాన్ని గమనించి మీరు చంద్రబాబు గారి ప్రభుత్వం మీద తిరగబడండి అని చెప్పి పిలుపునిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ ఏమనుకున్నారంటే పెద్ద ఎత్తున అసలు అట్టుడికిపోతుంది రాష్ట్రం మొత్తం కూడా, అసలు కలెక్టరేట్లను ముట్టడిస్తారు, రాస్తారోకలు చేస్తారు, జాతీయ రహదారులన్నింటినీ కూడా స్తంభింపజేస్తారు అని చెప్పేసి అనుకున్నారు. సీన్ కట్ చేస్తే నేను చూస్తున్నా ఎక్కడైనా పెద్ద ఎత్తున జనాలు ధరలు వస్తారని టీవీలోనే చూసాను. నేను చూస్తే ఎక్కడ కూడా 50 మంది 100 మందికి మించి రాల, 50 మంది 100 మందికి మించి రాల. అంటే దాని అర్థం ఏంటి? ప్రజలు ఒకటి అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చేస్తున్నారని అర్థం, అంతే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దావన వెళ్తుంటే ప్రజలు ఇంకో దావన ఉన్నారు, దాని అర్థం అది. జనరల్గా ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ఏర్పడిన తర్వాత వ్యతిరేకత రావాలంటే ఒక 2 years మినిమం పడుతుంది. అంటే ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపును ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తున్నారని భావించవచ్చా? విద్యుత్ ఛార్జీల పెంపు కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు అనుకోవాలి. ఈ బాధను భరాయించడం కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని భరాయించలేము అనే యాంగిల్లో ఉండొచ్చు అది. ఓకే, బహుశా నేను అనుకుంటాం. లేదంటే ప్రజలు నిజంగా కూడా ఆ పెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నిజం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ అయ్యి ఉండేవాళ్ళే కదా. ఓకే, ఎందుకు ర్యాలీ కాలేదు ఆయనతోటి అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఇచ్చినటువంటి ప్రతిపాదనల ఫలితమే అనేది పబ్లిక్కి తెలుసు. అంతకు ముందులాగా పబ్లిక్ లేరు. ఇవాళ ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వెళ్ళిపోతుంది, ఇంటికి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎవరు ఓపెన్ చేసినా కానీ మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలని, సర్దుబాటు ఛార్జీలని మీరు పెంచుకునేదానికి మాకు అవకాశం ఇవ్వండి సర్దుబాటుకి అని చెప్పి ప్రపోజల్ పంపించింది ఎవరు? ఏపీఆర్సీకి జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా ఎంత కావాలన్నాడు? 20,000 కోట్లు కావాలన్నారు. 20,000 కోట్లు జనం నుంచి సర్దుబాటు ఛార్జీల రూపంలో వసూలు చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఫైల్ పంపించారు. మరి విద్యుత్ ఛార్జీలు పెంపుకి నిరసనగా నువ్వు ఎలా పిలుపునిస్తావు? నీకేం అర్హత ఉంది పిలుపునిస్తారు? అంటే అర్హత ఉంది పిలుపునివ్వడానికి నేను అనేది. ఇప్పుడు ఆ రోజు నువ్వు ప్రపోజల్ పంపించిన అతను దాన్ని ఎలా తప్పు పడతారు? కమ్యూనిస్టులు తప్పు పడితే దానికి అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టిన అతను ఎలా వ్యతిరేకిస్తాడు? వ్యతిరేకించడానికి లేదు కదా. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పారు. అదే కదా చెప్పింది. మరి ఈయన పెంచాడు, ఆయన మీద వ్యతిరేకత రావాలి, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలి. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ కావాలిగా, సింపుల్ లాజిక్. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ కావాల అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పెంచినటువంటి ఆ రోజు ప్రపోజల్ తీసుకొచ్చినటువంటి ప్రపోజల్సే ఇవాళ జనం నెత్తి మీద పడుతుంది అనేది వాళ్ళ జనానికి అర్థమైపోయింది. ఆ రోజు 20,000 కోట్లు సర్దుబాటు ఛార్జీల కింద వసూలు చేసిన అవకాశం ఏమని చెప్పి ఈయన ప్రపోజల్ పంపితే
ఎలక్షన్ తర్వాత అదే ప్రపోజల్ని పరిశీలించి 9,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు మీరు వసూలు చేసుకోండి, లేదంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతుంది అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. దానికి సంబంధించిన బిల్స్ ఇంకా అఫీషియల్గా రాలేదు. ఆ 9,000 కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీలకు సంబంధించి అఫీషియల్గా పబ్లిక్ ఇంకా వెళ్ళలేదు. పబ్లిక్ వెళ్తే అప్పుడు నీకు ఏదన్నా ఆ సెగ వస్తుంది. ఇప్పటి వరకు అఫీషియల్గా బిల్స్లో సర్దుబాటు ఛార్జీలు వేస్తూ వాళ్ళకి ఇష్యూ చేయలే. బహుశా నెక్స్ట్ మంత్ ఏమైనా వేస్తారేమో, నాకు తెలిసినంత వరకు ఇష్యూ చేయలే. ఇప్పటి వరకు ఆల్రెడీ వచ్చినాయి కొంతమందికి వస్తే వచ్చి ఉండదు, ఫుల్ పేజ్గా రాలేదు ఇప్పటి వరకు. సరే, వచ్చిన తర్వాత పబ్లిక్ మూడ్ ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత విశ్లేషణ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే ఫుల్ పేజ్గా రాలేదు. 9,000 కోట్ల రూపాయలు అండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినట్టయితే 2024లో కూడా 20,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న వాళ్ళేగా జగన్మోహన్ రెడ్డి గారు సర్దుబాటు ఛార్జీల కింద. అసలు ఎక్కడ దాకా, ఎందుకంటే నా బిల్లే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక నెలలోనేమో 1,100 పంపించారు, ఇంకో నెలలోనేమో అదే బిల్లుని 2,100 పంపించారు. ఎట్లా పంపిస్తారు అసలు? ఒక నెలలో 1,100 పంపించారు, ఇంకో నెలలో 2,100 పంపించారు. ఆ తర్వాత నేను అక్కడుండే లైన్ మ్యాన్ అడిగితే నేను చెప్పా, మీ డీఈకి ఫోన్ చేసి నేను సమాధానం చెప్తాను అని చెప్పి. ఏంది విద్యుత్ మోటార్లకి ఉచిత విద్యుత్ అన్నాడు. విద్యుత్ మోటార్లకి నువ్వు 2,100 ఎట్టా నువ్వు నాకు బిల్లు పంపిస్తావు? అసలు ఏ లెక్కను పంపిస్తావు? అది అడుగుదాం మీ డీఈకి ఇవ్వమని చెప్పాను నేను అప్పుడు. లేదు సార్, మా డీఈ గారు వసూలు చేయమన్నారు. ఎట్లా వసూలు చేయమంటారు చెప్పండి నాకు, మీరు వస్తుంది ఉచిత విద్యుత్ కదా, నా మోటార్కి ఎట్లా వస్తుంది బిల్లు అని అడిగా. అప్పుడు నేను మళ్ళీ కాదు సార్ డీఈ కాదు ఏఈతో మాట్లాడినాడు. ఏఈకి ఫోన్ చేశాను. ఏఈకి ఫోన్ చేస్తే పాత డ్యూస్ సార్ అయ్యి అన్నాడు. ఏ నెలలో డ్యూస్ అని అడిగా. నెల మీరు ఫీజు విద్యుత్ మోటార్లకి బిల్లు కట్టించుకుంటున్నారా? ఏ నెలలో డ్యూస్, ఎంత డ్యూస్ అని అడిగా. అడిగితే లేదు సార్ అది సర్దుబాటు సార్ అని. ఏ సర్దుబాటు, ఎక్కడ సర్దుబాటు చేశారని అడిగా. సమాధానం లేదు. ఆ బిల్లు ఇప్పుడు కూడా వస్తుంది. అది అప్పుడు బిల్లు ఇప్పుడు కూడా ఒక నెలలో 1,100 వస్తుంది, ఇంకోటి నెలలో 2,100 వస్తుంది. అంటే నేను క్వశ్చన్ చేశాను కాబట్టి ఆగిపోయింది. వేరే వాళ్ళైతే కట్టిండే వాళ్ళకి భయపడి. సో ఇలాంటి పరిస్థితి అప్పటి నుంచే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి వచ్చింది, అది క్యారీ అవుతుంది. ఇప్పుడేంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని రెగ్యులేట్ చేయాలని అంటున్నారు. రెగ్యులేట్ చేసి దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి అని అంటున్నారు. ఎలా స్ట్రీమ్ లైన్ చేస్తారు? ఇప్పుడు ఆయన విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పాడు. మరి దీన్ని రెగ్యులేట్ చేయాలంటే విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండాలంటే కనుక ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నటువంటి సెక్యూ ఒప్పందాలను రద్దు చేయాలి. ఈ సెక్యూ ఒప్పందాలని కుదుర్చుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. వాటిని రద్దు చేయాలంటేనేమో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూటమిలో ఈయన ఉన్నాడు. ఆదానికి అత్యంత సన్నిహితుడు నరేంద్ర మోడీ గారు. మరి ఆదాని ఒప్పందాలు రద్దు చేసుకోగలరా? అంత ఈజీ కాదు కదా. అంత ఈజీ అయితే కాదు కదా. ఏ రాష్ట్రానికైనా ఆదానితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అందుకే నేను చేసిన తప్పు అయితే మీరు రద్దు చేయొచ్చు కదా అంటాడు ఈయన. ఇరికిచ్చేసి బాయిలో దూసేసి ఏ తోస్తారా లేకపోతే లేవు అని చెప్పి అన్నట్టుంది. తీసుకెళ్ళి బాయిలో నిన్ను తోసేస్తా, ఒక నదిలో తోసేస్తా, తోసేసి నీకు ఏ తోస్తారా బయటికి లేకపోతే లేదు అన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. అందుకే ఇవాళ చేసినటువంటి ఈ నిరసనలు ఏదైతే ఉన్నాయో అవి ఫీల్ అయింది. ఎక్కడ రాలా, ఎక్కడ కనపడలా. కనీసం వస్తే బాగుండు. ప్రజల నుంచి నిరసనలు కనుక ఎక్కువైతే అట్లీస్ట్ పెంచేటువంటి ఛార్జీలు కొంతమేరకు తగ్గిస్తారు. కానీ పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ కావట్లేదే. ఇవాళ ఎక్కడ అసలు దాని ఉనికే కనిపించట్లా. ఓకే, అది బాధగా ఉంది నాకు. ఎందుకంటే ప్రతిపక్షం ఏదున్నా కానీ పబ్లిక్ ర్యాలీ అయితేనే కొంత న్యాయం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు జనాలు. వాళ్ళు చూస్తే ఇవాళ నిరసనలు చూస్తే వాస్తవంగా నేను కూడా అనుకున్నా పెద్ద ఎత్తున వస్తారేమో అని. కానీ అక్కడ అది కనిపించలే. అంటే కనిపించలేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని పబ్లిక్ నమ్మట్లేదేమో అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.